హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన pc.com. ఆండ్రాయిడ్ మొబైల్లో తెలుగు ఎలా టైప్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మీ మొబైల్లో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి గాను ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. డౌన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ మీద ప్రెస్ చేయండి. ఎనేబుల్ ఇన్ సెట్టింగ్స్. ఇప్పుడు గూగుల్ ఇండిక్ కీబోర్డ్ మీద ప్రెస్ చేయండి. ఓకే. సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్. ఇంగ్లీష్ ఇండిక్ లాంగ్వేజెస్. యాక్సెప్ట్. సి కీబోర్డ్ ఫీచర్స్. ఇక్కడ చూస్తే మనకు కొన్ని కీబోర్డ్ థీమ్స్ కనిపిస్తున్నాయి. మీకు వీటిలో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డన్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్. ఇక్కడ యూజ్ సిస్టమ్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేసిన తర్వాత ఇక్కడ కింద కొన్ని మనకు లాంగ్వేజెస్ వస్తాయి. మనకు ఇందులో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేయండి. ఓకే. ఇప్పుడు బ్యాక్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయండి. ప్రస్తుతం నేను వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు లెఫ్ట్ సైడ్ ABC అని వచ్చింది, రైట్ సైడ్ మనకి ఇక్కడ తెలుగులో రావడం జరిగింది. సో ఇప్పుడు అది ఎలాగా టైప్ చేయాలన్నా చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని లాంగ్వేజ్ వస్తాయి. ఈ లాంగ్వేజ్లో తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ RAYADAM అంటే రాయడం అని. సో ఈ విధంగా మనం టైప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి హాయ్ అని వచ్చింది. నెక్స్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని వచ్చింది. అదేవిధంగా వెల్కమ్ అని టైప్ చేశాను, వెల్కమ్ అని వచ్చింది. 2 అంటే 2 వస్తుంది. మన PC. సో ఈ విధంగా మనం తెలుగులో టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా. ఒకవేళ మనకు ఇలా మధ్య మధ్యలో ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ కూడా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ABC అని, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ అప్లికేషన్ ఉపయోగించి ఇంగ్లీష్ మరియు తెలుగు అనేది ఒకేసారి టైప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.